అమరావతి పునఃప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్ దశ మారొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ ప్రధాని సభ అమరావతికి బ్రాండ్ తెచ్చిందని అన్నారు. సభ అద్భుతంగా జరిగిందని, పెద్ద కంపెనీలు అమరావతికి తిరిగి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే కొన్ని సంస్థలు ఆంధ్రప్రదేశ్తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ఆయన తెలిపారు. అమరావతి ప్రారంభోత్సవ సభ గ్రాండ్ సక్సెస్, అద్భుతంగా జరిగింది. చాలా మంది అనుకోవచ్చు అంత ఖర్చు పెట్టి అంత పెద్ద సభ మనం చేయాలా అని. అదే ఒక విజనరీ ముఖ్యమంత్రి గారికి, ఒక సామాన్యమైనటువంటి నాయకుడికి ఉండేటువంటి డిఫరెన్స్. ఈరోజు నేషనల్ మీడియాలో కానీ ఇండియా మొత్తం ఏ పేపర్లో చూసినా కూడా అమరావతి క్యాపిటల్ అనేది ఏ విధంగా జరగబోతుంది అనేది ఒక క్లారిటీ తోటి అందరూ కూడా పబ్లిష్ చేశారు. దీంతో ఒక బ్రాండ్ అవేర్నెస్ వస్తుంది. అదే నిన్న మార్నింగ్ చూసుకుంటే క్వాంటమ్ వ్యాలీకి IBM దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీలన్నీ వచ్చి MOU చేసుకున్నారు. ఏంటంటే ఒక కంపెనీని ఏ విధంగా అయితే బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ చేసి ఒక ముందుకు తీసుకువెళ్తామో, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటంటే రాష్ట్రాన్ని కూడా ఒక బ్రాండింగ్ చేస్తా ఉన్నారు. అందులో భాగమే ఇది కొద్దిగా ఖర్చు అయినా కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఈ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చరిత్రలో లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకురాబోయేటువంటి సభ. తెలుగు వారందరినీ కూడా ఒక ఎమోషనల్ గా ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చేటువంటి సభ. అదే విధంగా ప్రధానమంత్రి గారు కూడా వారు ఇచ్చిన స్పీచ్ కూడా, ప్రధానమంత్రి గారిని కూడా ఈ విధంగా మనం అభినందించాలి. ఎందుకంటే తెలుగులో ఆ విధంగా రాసుకుని ఆంధ్రప్రదేశ్ అంటే ఆధునిక ఆంధ్రప్రదేశ్, అత్యాధునిక ఆంధ్రప్రదేశ్ అలా రాసుకొని వచ్చారు. అంటే ఏదో ఎవరో రాసిస్తే వచ్చేవి కాదు. అవన్నీ ఒక మనిషి దాని మీద డెప్త్కు వెళ్ళి ఆ విధంగా చేయడం అనేది కూడా తెలుగు వారందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎక్కడ మాట్లాడినా కూడా ఈ రోజున అద్భుతంగా ఆనందంగా ఉన్నారు.